నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చిన వాయుసేన. పీఓకేలోని బాలాకోట్ శిబిరంపై మెరుపు దాడులు. 350 మందికి పైగా ముష్కరుల హతం. పక్కా వ్యూహంతో వాయుసేన దాడి. 20 నిమిషాల్లోనే పని పూర్తి చేసిన మిరేజ్ యుద్ధ విమానాలు. మృతుల్లో పలువురు జైషే మహమ్మద్ కమాండర్లు, శిక్షకులు. పుల్వామా అమరులకు నిజమైన నివాళి అర్పించామన్న ప్రధాని. భారతావని సగర్వంగా తలెత్తుకునే దిశలోనే ప్రభుత్వ నిర్ణయాలుంటాయని వెల్లడి. వాయుసేన మెరుపుదాడులపై సర్వత్రా హర్షాతిరేకాలు. కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన అఖిల పక్షాలు. కశ్మీర్లో అదనపు బలగాల మోహరింపు. భారత్ దురాక్రమణకు పాల్పడిందన్న పాక్. సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామన్న ఇమ్రాన్ ఖాన్. సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచన. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగిన చంద్రబాబు కసరత్తు. ఏలూరు, నరసాపురం పరిధిలోని నేతలతో చర్చలు. పలు స్థానాల్లో తీవ్రమైన పోటీ. హైదరాబాద్లో ప్రారంభమైన బయో ఏసియా సదస్సు. తెలంగాణలో ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రమాణాలు పెంచాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న కేటీఆర్. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ప్రతీకారెచ్చతో రగిలిపోతున్న భారత బలగాలు ఉగ్రమూకలను కోలుకోలేని దెబ్బకొట్టాయి. పుల్వామా దాడి జరిగిన 12 రోజులకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషే మహమ్మద్కు చెందిన భారీ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేశాయి. కేవలం 20 నిమిషాల్లో జైషే శిబిరాన్ని ధ్వంసం చేసిన భారత వైమానిక దళం 350 మంది తీవ్రవాదులను మట్టుబెట్టింది. 1971 తర్వాత తొలిసారి పాక్పై వైమానిక శక్తిని ఉపయోగించిన భారత్ తమ జోలికి వస్తే ఎంత దూరమైనా వస్తామనే తీవ్ర హెచ్చరికలను పొరుగు దేశానికి పంపింది. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ప్రేరిత ఉగ్రవాదులను అదును చూసి దెబ్బకొట్టింది. పుల్వామా దాడి తర్వాత త్రివిధ దళాలు విస్తృత వ్యూహాలు, ప్రణాళికలు రచించగా ముష్కరులను భారత వైమానిక దళం కోలుకోలేని దెబ్బతీసింది. బాలాకోట్లోని 5 నక్షత్రాల హోటల్ స్థాయి సౌకర్యాలతో రిసార్ట్ మాదిరిగా నిర్మించిన జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని ధ్వంసం చేసింది. దాదాపు 350 మంది తీవ్రవాదులు ఈ దాడిలో చనిపోయుంటారని అంచనా వేస్తున్నారు. 325 మంది ఉగ్రవాదులు, వారికి శిక్షణనిచ్చే 25 నుంచి 27 మంది వైమానిక దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలు వాటి శిబిరాలపై నిఘా వర్గాలతో పూర్తిస్థాయి సమాచారం సేకరించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున విరుచుకుపడింది. ఉదయం 3:30 ప్రాంతంలో మెరుపు వేగంతో దాడులు చేసే సామర్థ్యమున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాల్ని రంగంలోకి దించింది. 12 మిరాజ్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి లోపలికి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాలాకోట్ సమీపంలో 3 గంటల 45 నిమిషాలకు ముష్కర మూకల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ముజఫరాబాద్ సమీపంలోని శిబిరాలపై 3 గంటల 48 నిమిషాలకు, చకోటి వద్ద 3 గంటల 58 నిమిషాలకు దాడులు చేశాయి. దాదాపు 1000 పౌండ్ల బరువైన 6 బాంబులను చారవిడ్చి ఉగ్ర శిబిరాల్ని నేలమట్టం చేసినట్లు వైమానిక దళం వెల్లడించింది. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు పాకిస్తాన్ భూభాగంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని శిబిరంపైన ఒక యుద్ధ విమానం దాడి చేసిందని తెలుస్తోంది. మొత్తం దాడులను 3 గంటల 45 నిమిషాలకు మొదలుపెట్టి 4 గంటల 5 నిమిషాల కల్లా పూర్తి చేసిన యుద్ధ విమానాలు తిరిగి వచ్చినట్లు సమాచారం. దాడులపై భారత్ పక్కా ప్రణాళిక రచించింది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి మాత్రమే భారత్ గతంలో మాదిరిగా మెరుపుదాడి చేస్తుందని ఉగ్రవాదులు భావించారు. నియంత్రణ రేఖకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాకోట్ కు తరలిపోయారు. ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలు మట్టుపెట్టిన అబోటాబాద్ కు బాలాకోట్ చాలా దగ్గరగా ఉంటుంది. భారీ సంఖ్యలో తీవ్రవాదులు బాలాకోట్లోని కొండ ప్రాంత శిబిరంలో ఉన్నారని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఆ లక్ష్యాన్ని వైమానిక దళం ఎంచుకుంది. 500 నుంచి 700 మందికి సరిపడా ఆధునిక సౌకర్యాలుండే ఆ శిబిరంలో స్విమ్మింగ్ పూల్ తో పాటు వంటవాళ్లు, శుభ్రపరిచే వాళ్లు ఉన్నట్లు తెలిసింది. పశ్చిమ, కేంద్ర కమాండ్ కు చెందిన అనేక యుద్ధ విమానాలు దాడులు జరిగే సమయంలో ఒకేసారి గాల్లోకి ఎగిరాయి. తద్వారా పాక్ రక్షణ వర్గాల్లో అయోమయం సృష్టించాయి. అలా ఎగురుతున్న యుద్ధ విమానాల్లో 12 మిరేజ్ యుద్ధ విమానాలు మెరుపు వేగంతో పాకిస్తాన్ దిశగా దూసుకుపోయాయి. బాలాకోట్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాన్ని ధ్వంసం చేశాయి.
వైమానిక దాడుల్లో జైషే మహ్మద్ శిబిరంతో పాటు కంట్రోల్ రూమ్లు ధ్వంసమైనట్లు వాయుసేన వెల్లడించింది. భారత్ వైమానిక దాడులు చేస్తుందని ఊహించని ముష్కరులు నిద్రపోతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. కాబట్టి శిబిరం నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదని వైమానిక దళం వెల్లడించింది. ముష్కరు మూకపై జరిపిన దాడులు పూర్తిగా విజయవంతమైనట్లు పేర్కొంది. పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాలు మిరాజ్లపై దాడులకు యత్నించినప్పటికీ అపారమైన భారత వైమానిక శక్తిని చూసి తోకముడిచినట్లు ఒక అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ఈ దాడుల్లో కశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లలో కీలక ఆపరేషన్లు చేపట్టే జైషీ తీవ్రవాది మౌలానా అమర్తో పాటు జైషీ సంస్థాధిపతి మసూద్ అజర్ సోదరుడు మౌలానా తల్హా సైఫ్లపైనే భారత వైమానిక దళం గురిపెట్టినట్లు తెలిసింది. జైషే మహ్మద్ కశ్మీర్ విభాగాధిపతి ముఫ్తీ అజర్ ఖాన్, మసూద్ అజర్ పెద్ద సోదరుడు ఇబ్రహీం అజర్పై కూడా IAF గురిపెట్టినట్లు సమాచారం. బాలకోట్ శిబిరానికి నేతృత్వం వహిస్తున్న మసూద్ బావుమర్ది యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ ఘోరీ IC-814 విమానం హైజాకింగ్ కేసులో CBI వెతుకుతున్న వారి జాబితాలో ఉన్నాడు. 2000 సంవత్సరం నుంచి అతనిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ పెండింగ్ లో ఉంది. వైమానిక దాడులను ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ అందుకు దారితీసిన కారణాలను వివరించింది. Credible intelligence was received that the Jaish-e-Mohammed was attempting other suicide terror attacks in various parts of the country, and the Fidaiyin jihadis were being trained for this purpose. In the face of imminent danger, a preemptive strike became absolutely necessary. India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders, and groups of jihadis who were being trained for Fidaiyin action were eliminated. This non-military preemptive action was specifically targeted at the Jaish-e-Mohammed camp. The facility is located in thick forest on a hilltop far away from any civilian presence. మరోవైపు వైమానిక దాడులకు ప్రతిదాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో అన్ని వైమానిక యుద్ధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని వాయుసేన ఆదేశించింది. మరోవైపు ఉగ్ర శిబిరంపై వైమానిక దాడి తదనంతర పరిణామాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వం చేతిలో దేశం సురక్షితంగా ఉందని ఉద్ఘాటించారు. తనకు దేశం కంటే మరేదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. భారత్ అవని సగర్వంగా తల ఎత్తుకునేలా తమ ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ప్రధాని చెప్పారు. పాక్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా ధీటుగా బదిలీవ్వాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో తీర్మానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రతండాలే లక్ష్యంగా వాయుసేన జరిపిన మెరుపుదాడుల అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ దాడులకు ముందు అనంతర పరిణామాలపై సునిశితంగా సమీక్ష జరిపింది. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ భేటీకి పలువురు కేంద్ర మంత్రులు హాజరుకాగా వాయుసేన జరిపిన మెరుపుదాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ వివరించారు. పాక్ దుస్సాహసం చేస్తే ధీటుగా ఎదుర్కోవడంపైన ఈ భేటీలో వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. పొరుగుదేశం నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోవాలని తీర్మానించారు. పాక్ సరిహద్దు వెంబడి హైలైట్ ప్రకటించడం సహా త్రివిధ దళాల్లో సెలవులను రద్దు చేశారు. మరోవైపు రాజస్థాన్లోని చిరులో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని దేశం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వారికి నిజమైన నివాళిగా ఇవాల్టి రోజును అభివర్ణించారు. వైమానిక దాడులు జరిపిన వీరులకు తలవంచి నమస్కరిద్దామని పిలుపునిచ్చిన మోదీ ఈ దేశ గౌరవ మర్యాదలను మంటగలిపే పనుల్ని చేయబోనని శపథం చేశారు. భారత అవని సగర్వంగా తల ఎత్తుకునే ఉంటుందని, ప్రతి దేశ పౌరుడికి ఈ విజయం వరిస్తుందని ఆకాంక్షించారు. और चुरू की धरती से मैं देशवासियों को फिर से एक बार 2014 के मेरे इन शब्दों को मां भारती के वीरों को नमन करते हुए आज मैं फिर से दोहरा रहा हूं। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। मेरा वचन है भारत मां को, तेरा शीश झुकने नहीं दूंगा। जाग रहा है देश मेरा, हर भारतवासी जीतेगा। మరోవైపు అఖిలపక్ష భేటీ నిర్వహించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వైమానిక దాడులకు సంబంధించిన సమాచారాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించారు. ఈ భేటీకి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లారు. వైమానిక దాడులపై భారత్ అంతర్జాతీయ సమాజానికి కూడా సమాచారమిచ్చింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలకు మెరుపుదాడుల గురించి వివరించింది. ఏ పరిస్థితుల్లో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను భారత్ మరోసారి వివరించింది.
ఉగ్రమూకలపై వాయుసేన నిర్వహించిన దాడులను పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. తమ వీరోచిత చర్య ద్వారా దేశ ప్రతిష్ఠ నిలబెట్టిన వాయుసేనకు వందనం చేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. దాడులపై ట్విట్టర్లో స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన వాయుసేన పైలట్లకు వందనం చేస్తున్నట్లు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బంగాల్ సీఎం మమతా బెనర్జీ వాయుసేనను ఇండియన్ అమేజింగ్ ఫోర్స్గా అభివర్ణించారు. పాకిస్తాన్కు వాయుసేన గట్టి జవాబిచ్చిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రమూకలను తుదముట్టించేందుకు సైనిక దళాలు ఏ చర్య తీసుకున్నా తమ మద్దతుంటుందని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఉగ్ర శిబిరాలపై దాడుల ద్వారా వాయుసేన వీరోచిత కార్యం చేసిందని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే యాంటోనీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని భాజపా నేత కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. By this heroic action, Air Force has restored the prestige of Indian people and our armed forces. Pakistan must realize that they cannot withstand the might of the Indian armed forces. They should realize encouraging and throwing terrorists to Indian territory. India will not lie down. So at least now they should realize the high time to prevent terrorists from operating from their soil with the support of the Pakistan armed forces. Otherwise, again, they will have to face the same consequences. देश के रक्षा के लिए आवश्यक कदम उठाया है सेना ने और सेना को इस तरह के कदम उठाने की छूट प्रधानमंत्री नरेंद्र मोदी जी ने दी थी. अब सेना के पीछे पूरा देश खड़ा है. ఉగ్ర శిబిరంపై దాడులు చేసిన భారత వైమానిక దళాన్ని తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వైమానిక దళానికి అభినందనలు తెలిపారు. వైమానిక దళం ద్వారా మెరుపు దాడులు చేయడం మంచి పరిణామమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైమానిక దళానికి సెల్యూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కూడా వైమానిక దళం వీరోచిత చర్యను అభినందించారు. వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడులను రక్షణ రంగ నిపుణులు కొనియాడారు. పాకిస్తాన్కు అర్థమయ్యే రీతిలో గట్టిగా సమాధానమిచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఉగ్రమూకలను తుదముట్టించాలన్న లక్ష్యంతోనే భారత్ వైమానిక దాడి చేసిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరమని పేర్కొన్నారు. భారత్ తొలిసారిగా తన వైమానిక సత్తాను చాటి చెప్పిందన్న రక్షణ రంగ నిపుణుడు ఉదయ్ భాస్కర్ తన పరిధి దాటకుండానే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిందని వివరించారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నా అభిప్రాయంలో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ టేకెన్ బై ఇండియా. ఎందుకంటే ఇంతవరకు వీ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎయిర్ పవర్ ఆఫ్టర్ ది 1971 వార్ ఫర్ బంగ్లాదేశ్. టెర్రర్ అటాక్ ఎప్పుడైనా సరే ఈ డిబేట్ ఇండియాలో అయ్యేది, షుడ్ వీ యూజ్ ఎయిర్ పవర్, ఎస్కలేషన్ అవుతుంది. టుడే ఇండియా హ్యాస్ టేకెన్ దట్ స్టెప్. ఇప్పుడు వీ హ్యావ్ టు సీ హౌ పాకిస్తాన్ విల్ రెస్పాండ్. ఎందుకంటే దట్ ఈస్ ద క్రిటికల్ క్వశ్చన్. ఇండియా హ్యాస్ టేకెన్ అ వెరీ, ఐ థింక్, కేర్ఫుల్ స్టెప్. కానీ సిన్స్ పాకిస్తాన్ హ్యాస్ రిజెక్టెడ్ దిస్ statement after the Prime Minister Imran Khan's meeting is that Aina is inviting foreign media. In the event that they do inspect the damaged site, we would know as to what exactly is the reality. నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా భారత్ చూపిన శత్రుత్వ ధోరణికి దీటైన జవాబిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ దాడికి సంబంధించి పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహా మండలి సమావేశం నిర్వహించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలు, ఇస్లామిక్ దేశాల కూటమిలో ప్రస్తావించాలని నిర్ణయించారు. భారత్ అకారణంగా దురాక్రమణకు పాల్పడిందన్న ఇమ్రాన్ ఖాన్ సరైన సమయం, సరైన ప్రాంతంలో దీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ సైన్యం ప్రజలకు సూచించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత వైమానిక దళం ఈ దాడి నిర్వహించగా ముజఫరాబాద్ ప్రాంతంలోకి భారత వాయుసేన చొచ్చుకొచ్చిందని మొదట పాక్ సైన్యం తెలిపింది. అయితే పాక్ వైమానిక దళం ఈ దాడిని తిప్పికొట్టిందని, ఈ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చింది. అయితే శత్రుత్వ ధోరణి ప్రదర్శించిన భారత చర్యపై దీటుగా స్పందించడం పాకిస్తాన్ హక్కు అని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమ్మద్ ఖురేషీ అన్నారు. స్వీయ రక్షణలో భాగంగా తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు. उन्होंने आज पाकिस्तान के खिलाफ जहरियत की है. नंबर 1, ये लाइन ऑफ कंट्रोल की वायलेशन है. इसको मैं लाइन ऑफ कंट्रोल की वायलेशन तस्वर करता हूं और पाकिस्तान एक मुनासिब जवाब का हक और राइट टू सेल्फ डिफेंस रखता है. పార్లమెంటు స్థానాల వారీగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏలూరు, నరసాపురం పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో అధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉండగా ఏలూరు పరిధిలో పలువురిని మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఉండగా అదే స్థానాన్ని బొరగం శ్రీనివాస్ ఆశిస్తున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పీతల సుజాత ఉండగా అదే టికెట్ను కర్రా రాజారావు,
నాగరాజు, సొంగ రోషన్లు ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్ పోటీ చేసి గెలవగా ఈసారి జయమంగళ వెంకటరమణ, చలమలశెట్టి రామాంజనేయులు, సిఎల్ వెంకట్రావు మధ్య పోటీ నెలకొంది. కృష్ణా జిల్లాలోనే మరో స్థానం నూజివీడు టికెట్ కోసం ముదరబోయిన అట్లూరి రమేష్, దేవినేని అపర్ణ పోటీ పడుతున్నారు. నరసాపురం పరిధిలో మాత్రం దాదాపు సిట్టింగ్లకే మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవనాయుడు అదే సీటు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం టికెట్ కోసం బాపిరాజు, ఈలి నాని మధ్య పోటీ నెలకొంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు త్వరలో సైకిల్ ఎక్కనున్న మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాతే టికెట్ కేటాయింపుపై అధికారిక నిర్ణయం తీసుకోవాలని సీఎం భావిస్తుండగా కదిరి టికెట్ తనకే కేటాయించినట్లు కదిరి బాబురావు చెబుతున్నారు. మా ఇద్దరు కూడా పిలిపించి మాట్లాడారు. ఉగ్ర నరసింహారెడ్డి అడిగినప్పుడు నాకు ఏదేమైనా సరే నేను కార్యకర్తలాగైనా ఏ విధంగా నేను పని చేయడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి ముగ్గురు చెప్పి నాకు పదవి అవసరం లేదు, పదవి ఇస్తే పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, పదవి నాకు పెద్ద అవసరం లేదు కూడా చెప్పడం జరిగింది. తర్వాత నన్ను కూడా గెలిపించుకోవాలని చెప్తే గెలిపిస్తాను, చేస్తాను, ఇద్దరు జాగ్రత్తగా చేసుకుంటానని చెప్పి ఉగ్ర నరసింహారెడ్డి చెప్పడం జరిగింది. డెఫినెట్ గా మేము కనిగిరి నియోజకవర్గంలో 25-30 వేల మెజార్టీతో గెలుస్తున్నామండి. ప్రతిపక్ష వైకాపా ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే స్విచ్ తెలంగాణలో, ఫ్యూజ్ ఢిల్లీలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ 3 పార్టీలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఫోటోతో వాటి కుట్ర తేట తెల్లమైందని పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీకి తెరాస కార్యకర్తల్ని పంపుతానని చెబుతున్నారని, అలా పంపాలనే తాను కోరుకుంటున్నట్లు చెప్పిన చంద్రబాబు ఏపీని ద్వేషించి తీవ్ర అన్యాయం చేసిన వారితోనే జగన్ అంటకాగుతున్నాడని మండిపడ్డారు. ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు మోదీని భరించే పరిస్థితిలో లేరని చెప్పారు. ఏపీని మరో బీహార్గా చేయాలని జగన్ కుట్రలు పన్నుతున్నట్టు విమర్శించిన చంద్రబాబు తెలుగుదేశం అధికారంలో ఉంటేనే రౌడీయిజంపై ఉక్కుపాదం మోపగలమని చెప్పారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై నిపుణుల కమిటీ ఇదివరకే నివేదిక సిద్ధం చేసినట్టు ఆ లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉత్పత్తి జరిగితేనే అభివృద్ధి సాధ్యమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఎస్సీసీలో జరుగుతున్న బయో ఏషియా 2019 సదస్సుకు హాజరైన కేటీఆర్ కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కంటే తెలంగాణలో అమలవుతోన్న ఆరోగ్యశ్రీ మేలుగా ఉందన్నారు. చాలా దేశాలతో పోలిస్తే భారత్లో ప్రతి పౌరుడు ఆరోగ్య రక్షణ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు సదస్సుకు హాజరైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆరోగ్య రంగంలో సాంకేతికతను వినియోగించుకోవాలన్న ఆయన జనరిక్ మెడిసిన్ రాకతో ఔషధ ధరలు తగ్గుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్య ప్రమాణాలు పెంచాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. Then our Chief Minister's dream is to build health profile of each citizen and eventually digitizing everything, creating electronic health records of each and every single citizen of the state, thereby possibly becoming first state in India to leverage technology so well, which you are now advising Government of India. Preventive also should be put up right there as a priority. Share best practices and also talk about how digitizing, leveraging technology, how it is going to help India as a country and Indians at large. ఇకపై జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించే విధంగా చూడాలని తెరాస చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ట్రక్కు గుర్తు, కారును పోలి ఉండగా తమ పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో ఓడిపోయారన్న తెరాస ట్రక్కు గుర్తు సహా మరో 3 గుర్తును తొలగించాలని ఈసీని కోరింది. ఈ అభ్యర్థులపై సానుకూలంగా స్పందించిన ఈసీ కారు గుర్తు మరింత స్పష్టంగా కనిపించేందుకు చర్యలు తీసుకోవడం సహా ట్రక్కు గుర్తును తొలగిస్తున్నట్లు ఆదేశాలిచ్చినట్టు తెరాస ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కారు గుర్తు ఈవీఎంస్ లో లోపల పెట్టే 2 బ్యాలెట్ పేపర్స్ లో అది చాలా లైట్ గా ఉండే, దాన్ని కొంచెం డార్క్ చేయాలి చెప్పి మీరు రిప్రజెంట్ చేశాము. మీరు ఏ విధంగా ఉండాలి, డార్క్ ఎట్లుండాలని చెప్పి మాకు సూచన చేశారు. దానికి అనుగుణంగా మేము దాన్ని తీర్చిదిద్ది మళ్ళీ సబ్మిట్ చేశాము. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ట్రక్ గుర్తును ఇస్తిరిపేట కూడా డిలీట్ చేశాము అని చెప్పి ఈ రోజు మాకు లిఖితపూర్వకంగా లేఖ వచ్చింది. పక్కా పథకం ప్రకారమే వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య జరిగిందని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న రౌడీ షీటర్లు నగేష్, విశాల్ సహా రాకేష్ రెడ్డి స్నేహితులు సుభాష్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. షికా కోసం ఖర్చు చేసిన డబ్బు వసూలు చేసుకునేందుకే రాకేష్ రెడ్డి జయరాంను అపహరించాడన్న డీసీపీ అనుకున్న మేర డబ్బులు రాకపోవడంతో చిత్రహింసలకు గురి చేశాడని వివరించారు. బాండ్ పేపర్లపై జయరాంతో సంతకాలు చేయించుకున్న దృశ్యాలను రాకేష్ రెడ్డి తన చరవాణిలో చిత్రీకరించాడని, ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. ఈ
కేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామన్న డీసీపీ జయరాం హత్యలో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలలేదని స్పష్టం చేశారు. జయరాం ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి కొన్ని కీలక పత్రాలు తీసుకెళ్లిందని ఫిర్యాదు మేరకు శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, శతాధిక గ్రంథాల రచయిత ద్వాదశి నాగేశ్వర శాస్త్రి ఇక లేరు. కొన్ని రోజుల నుంచి శ్వాసకోశ సమస్యతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుది శ్వాస విడిచారు. ద్వానా శాస్త్రిగా సుపరిచితులైన నాగేశ్వర శాస్త్రి 1950 జూన్ 15న కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసిన ఆయన 1972 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల పత్రికల్లో వేలాది పుస్తకాలకు సమీక్షలు చేశారు. 100 ఏళ్ల నాటి ఛాయాచిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు వెలుగులోకి తెచ్చిన నాగేశ్వర శాస్త్రి రచించిన తెలుగు సాహిత్య చరిత్ర 10 సార్లు ముద్రించారు. సాహిత్యంలో పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఏకధాటిగా 12 గంటలు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి రికార్డు నెలకొల్పారు. ద్వానా శాస్త్రి మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు సాహితీవేత్తలు, రచయితలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహితీ రంగంలో ద్వానా శాస్త్రి లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్యానించారు. ఈ సాయంత్రం బన్సీలాల్పేట శ్మశాన వాటికలో ద్వానా శాస్త్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను వేగంగా ఛేదించగలిగిన క్షిపణులను పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 2 క్షిపణులను ఒడిషా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వేర్వేరు ఎత్తులు, పరిస్థితుల్లో పరీక్షించినట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. 2 క్షిపణులు పూర్తి నియంత్రణ, అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను వేగంగా ఛేదించగలిగిన క్షిపణి QRSAMలు భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని పేర్కొన్నారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసు పరిష్కారానికి మధ్యవర్తిత్వమే సరైన మార్గమని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును కోర్టు నియమించిన మధ్యవర్తికి నివేదించాలా వద్దా అనే అంశంపై మార్చి 5న ఆదేశాలు వెలువరిస్తామని వెల్లడించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యవర్తిత్వానికి 1% అవకాశం ఉన్నా ఆ దిశలో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన అనువాద కాపీలు 6 వారాల్లో పిటిషనర్లకు అందించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం సూచించింది. ఈ కేసులో ముఖ్యమైన అంశంపై 8 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ధర్మాసనం ఆలోపు అనువాద కాపీలను అధ్యయనం చేసి అభ్యంతరాలుంటే తెలపాలని ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. అయితే ధర్మాసనం ప్రస్తావించిన మధ్యవర్తిత్వాన్ని కొన్ని వర్గాలు స్వాగతిస్తే రామ్ లల్లా, విరాజ్మాన్ సహా పలు హిందూ వర్గాలు గతంలోనే మధ్యవర్తిత్వం విఫలమైనట్టు గుర్తు చేశాయి. స్వచ్ఛత కోసం మహాత్మాగాంధీ కన్న కలలను నిజం చేయాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన 2015 మహాత్మాగాంధీ శాంతి పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కలిసి పాల్గొన్న ప్రధాని జాతిపిత 150వ జయంతి కార్యక్రమం జరుగుతున్న ఏడాదిలోనే ఈ కార్యక్రమం జరగడం సంతోషకరమని అన్నారు. విద్య, సామాజిక సేవ చేస్తున్న కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర నిర్వాహకులు పరమేశ్వరన్, పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందజేసే అక్షయపత్ర వ్యవస్థాపకులు మధు పండిత్ దాస్, ఇంట్లో మరుగుదొడ్ల సౌకర్యం లేని వారికి వాటి నిర్వహణ ద్వారా సేవలందిస్తోన్న సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్కు ప్రధాని మహాత్మాగాంధీ శాంతి పురస్కారాలు ప్రదానం చేశారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ మోసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని కంపెనీకి చెందిన 148 కోట్ల ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ముంబై, సూరత్లోని నీరవ్ మోదీకి చెందిన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది. ఇందులో 8 ఖరీదైన కార్లు, యంత్రాలు, ఆభరణాలు, పెయింటింగ్స్, కొన్ని స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపిన ఈడీ మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ 148 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. గతంలోనే భారత్ సహా విదేశాల్లో నీరవ్ మోదీకున్న 1725 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మరో 490 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కూడా తాత్కాలిక జప్తు చేసింది. పాకిస్తాన్లో ఉగ్ర శిబిరంపై భారత వైమానిక దాడులు అంతర్జాతీయ మార్కెట్లో నష్టాల్లో కొనసాగిన వేళ మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 342 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 240 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 35,976 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి ఒక దశలో 36,173 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో 35,714 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ చివరకు 35,974 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 10,835 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.